హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మాన్సా. సో ఏంటి ముగ్గులు ఈ హడావిడి ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి. సో జాతర అయితే స్టార్ట్ అయిందని చెప్పేశాను కదా. అందులో భాగంగా ఇవాళ అయితే హారతులు తెచ్చుకోవడానికి అయితే వస్తున్నారనమాట. ఏంటి అంటే ఇంటింటికి వచ్చి గట్టాలతో ఇంటి దగ్గర డ్యాన్స్ వేసి సంబరం చేసి వెళ్తారనమాట. సో ప్రతి ఇంటి దగ్గర వస్తారు ఈసారి. ఇలా రోడ్ల మీద వెళ్ళిపోవడం కాదనమాట. సో ప్రతి ఇంటికి వచ్చి సంబరం చేసి హారతులు తీసుకుని సలివిడి పానకాలు తీసుకుని అయితే వెళ్తారు. సో అందులో భాగంగా ఇదైతే మా అమ్మమ్మ ఇల్లు తెలుసు కదా మీకు. సో వాళ్ళైతే ఇలా ఇలా ఏ పండగలు వచ్చినా సరే ముగ్గుల్లో అయితే బాగా పోటీ పడతారనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళు సొంత అయితే ముగ్గులతో నిండిపోయింది. పూలతో డెకరేషన్ కూడా చేశారు ఈసారి. సో నాకైతే బాగుంది కదా, కలర్ఫుల్గా నాకైతే నచ్చిందనమాట. సో జాతర అయితే ఇదనమాట. ఇదైతే పాన్ వేస్తారనమాట. సో ఇదైతే పుట్టింటి కూడా పాన్ వేస్తారంటారు కదా. సో ఇక్కడైతే పాన్ వేస్తున్నారు, అంటే వక్కపట్ల చంద అంటారు. సో అక్కడైతే పాన్ వేస్తున్నారు. సో కట్టాలు పెట్టి పాన్ వేసి అమ్మవారికి సంబరం చేస్తున్నారనమాట. సో ఇదైతే చూసేయండి బ్లాగ్ మొత్తం. సో ఎలా ఉంది అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూ ది వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో 5 years తర్వాత జాతర అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట మేమైతే. సో నేనైతే ఆ వీడియో మీకు ఎడిట్ చేస్తూ నేను కూడా వీడియో చూస్తున్నాను అనమాట. సో నేనైతే జాతర అక్కడైతే లేను, మిస్ అయిపోయాను అనమాట. సో ఫుల్గా వీడియో చూసేయండి.
వస్తుందన్నమాట. సో అదైతే చాలా స్లోగా వచ్చింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను. ఏం లేదు, సో జాతర అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సో 5 years తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇవాళ అయితే ఇంటింటికి వచ్చి సంబరం అయితే చేస్తారు. సో దానికైతే చలివిడి పానకం అండ్ రాత్రి వండిన అన్నంలో పెరుగు వేసి ఇవ్వాలన్నమాట. అండ్ పానకం, చలివిడి, వడపప్పు, పసుపు, కుంకుమ, పువ్వులు అండ్ అలాగే బియ్యం పిండి. సో బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పళ్ళెం వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఘటాలతో సంబరం చేస్తారు కదా. సో ఘటాలతో సంబరం చేస్తూ ఆ పసుపు అండ్ వరిపిండితో మొత్తం ఇల్లంతా చెప్తారనమాట. అలా ఇంటికి చాలా మంచిది. సో అందుకు దానికోసం అని చెప్పేసి ఇంటింటికి వచ్చి సంబరం చేసి అలా హారతులు అయితే తీసుకుంటారు. సో ఇంటి ముందు అలా బిందులు పెట్టి సో చెప్పాను కదా, బిందులు అయితే కంపల్సరీ అనమాట. సో పోతురాజు వచ్చినప్పుడు బిందులు అయితే కంపల్సరీగా పోస్తారు. సో పోసి వాళ్ళకైతే హారతులు ఇస్తారనమాట. సో కొంచెం వీడియో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఎందుకంటే వీడియో షూట్ చేయడానికి చాలా కష్టమైపోయింది అనమాట. సో మా అత్తయ్య వాళ్ళకి. సో వీ కంటిన్యూ ది వ్లాగ్. సో ఆ వ్లాగ్ అంతా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో ప్రతి వీడియోలో ఇదేనా అని అనుకోకండి. సో ఎవ్రీ వీడియోలో ఏదో ఒక కొత్త కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఫుల్గా చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. పొద్దున్నే లేచి ముగ్గులో వేసేసుకున్నాం కాబట్టి అంతా రెడీ అయిపోయింది. మా సందు అంతా చూసేయండి, మొత్తం చూసారు కదండి. సందు అంతా మొత్తం ఏదైనా సరే ముందు వచ్చేది ఈ ముగ్గులు పోటీ మాట మాకు. మొత్తం మా సందంతా ముగ్గులే చూసేయండి.
చూసారు కదండి, ఇదన్నమాట ఇవాళ జాతరలో భాగంగా అయితే తీసుకున్నారనమాట. సో ఇలా 5 ఇయర్స్ తర్వాత ఇలా సమ్మర్ అయితే చేసుకుంటున్నాను ఆఫ్టర్ కరోనా అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో చూసినప్పుడు సో మీకు కూడా నచ్చిందని అనుకుంటే మంచిగా తెలుసు కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోతూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.